వరి ధాన్యం కొనుగోలు తూకం విషయంలోని రైతులకు ఇబ్బందులకు గురిచేస్తే కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యాసంగి కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 36,192 మంది రైతులకు గాను 181 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో సకాలంలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని శంకరంపేట తహసీల్దార్ మన్నన్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని కూడా మనకి అన్లోడ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ఇవి కాకుండా మిల్స్లో ఒకవేళ మనకి స్పేస్ సరిపోకపోతే కొన్ని గోడౌన్స్ని కూడా మనము లీజ్కి తీసుకోవడం జరిగింది. మరి ఆ గోడౌన్స్లలో కూడా సుమారుగా 13,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కూడా మనకు ఆ గోడౌన్స్లలో కూడా ఉంది. రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క ధాన్యం కూడా కంపల్సరీగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సో దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఎంత లేట్ వచ్చినా కానీ కూడా వాళ్ళందరి జూన్లో కూడా ఎవరైనా తీసుకొని వచ్చినా కానీ వాళ్ళందరి ధాన్యం కూడా ప్రొక్యూర్మెంట్ చేసేంత వరకు కూడా లాస్ట్ గింజ కొనేంత వరకు కూడా అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తాయి. ప్రతి ఒక్క రైతుది కూడా లాస్ట్ గింజ వరకు కూడా అన్ని కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా మరి దీన్ని ఉపయోగించుకొని ఏ విధమైన ఇది లేకుండా కూడా ప్రొక్యూర్మెంట్కి సహకరించాలని కూడా వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. వాయుపుత్ర కల్పేట